సో గైస్ ఈరోజు మన ముందుకి శరత్ చంద్ర జేఈ మెడికల్ అకాడమీ, శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ, శరత్ చంద్ర డిగ్రీ విత్ ఐఏఎస్ అకాడమీ, శరత్ చంద్ర ఇంటర్ విత్ ఐఏఎస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్న శరత్ సార్ మన ముందు ఉన్నారు. అయితే ఐఐటి నుంచి వచ్చి ఒక ఫ్యాకల్టీగా తన జర్నీని స్టార్ట్ చేసి చాలామంది ఐఐటిలో సీట్స్ సాధించడానికి తన వంతు కృషిగా తను చేస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ ఐఐటి, చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇక్కడే ఉండి చదువుకుంటూ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఒకసారి సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఐఐటి వాళ్ళు వచ్చి ఇప్పుడు జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఐఐటీస్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అండ్ అసలు ఇప్పుడు ఈ వీడియోలో మనము జేఈ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా, చాలామంది ఐఐటిఎన్ సీట్ వచ్చినా కానీ ఎందుకు వదులుకుంటున్నారు, మనం న్యూస్ చూస్తూ ఉన్నాము, ఎక్కువ ప్యాకేజెస్ రావట్లేదు, ఐఐటిఎన్స్ కూడా ప్లేస్మెంట్ రావట్లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. వీటంతా కూడా మనం ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సార్ హాయ్. సార్ హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఐఐటి కానీ ఐఐటిలో ప్లేస్మెంట్స్ లేవు అనేది రీసెంట్గా మనం చూస్తున్న ఆర్టికల్స్ లేకపోతే దాని గురించి చర్చ నడుస్తుంది. ఇది మీరు ఎలా చూస్తారు? బేసికల్లీ ఐఐటీస్లో నేను ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేసినప్పుడు ఐఐటీస్ ఓన్లీ 7 ఉండేవి. 7 ఐఐటీస్ 7 ఐఐటీస్ బాగా కాంపిటేటివ్ ఉండేవి. ప్లేస్మెంట్స్ కూడా ఏ బ్రాంచ్ అయిన ఐఐటీలో వెరీ హై ప్లేస్మెంట్, హై సేల్ వస్తుండే, హై ప్యాకేజ్ వస్తుండేది. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నెంబర్ ఆఫ్ ఐఐటీస్ 23 ఉన్నాయి. 23 ఐఐటీస్. టైర్ 1 ఐఐటీస్ అంటే ఫస్ట్లో ఉన్న 7 ఐఐటీస్, టైర్ 2, టైర్ 3 రీసెంట్గా వచ్చిన ఐఐటీస్ ఉన్నాయి. అది రీసెంట్గా వచ్చిన ఐఐటీస్ అంటే 23లో ర్యాంకింగ్లో లాస్ట్లో ఉన్న ఐఐటీస్ కొన్ని ఎన్ఐటీస్ కన్నా కూడా ఇంకా తక్కువలో ఉంటాయి ర్యాంకింగ్లో. కొత్తగా ఎస్టాబ్లిష్ అవడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ అవుతుంది. సో టైం పడుతుంది. ఇంకో 10 years ఆగితే ఇవి కూడా బాగా ముందుకు వెళ్తాయి. సో ఇన్ ద మీన్ వెల్ మీరు అన్నట్టుగా ఈ 23 ఐఐటీస్లో లాస్ట్ ఒక 7-8 ఐఐటీస్లో వాళ్ళకి ప్లేస్మెంట్స్ అంత బాగోలేమో అని చెప్పగలము. వేరేజ్ ఈ టైర్ 2 ఐఐటీస్ తీసుకుంటే అందులో టైర్ 2 ఐఐటీస్లో జాబ్స్ వస్తున్నాయి. బట్ వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ శాలరీ నచ్చిన జాబ్ వస్తేనే వెళ్తున్నారు. లేకపోతే వాళ్ళు జాబ్ తీసుకోకుండా 1 year వెయిట్ చేసి వేరే ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ వెళ్తున్నారు. అలా జరుగుతుంది. కానీ ప్లేస్మెంట్స్ ఓవరాల్గా లేవు అని చెప్పలేము. అలాగే అసలు ఐఐటీస్లో మనం చూడడానికి మెయిన్ రీజన్ ఓన్లీ ప్లేస్మెంట్ ఒకటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్నా, మాస్టర్స్ చేద్దాం అనుకున్నా, అబ్రాడ్లో అయినా ఇండియాలో అయినా కూడా పిహెచ్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్ అవుదాం అనుకున్నా కూడా, ఏం చేద్దాం అనుకున్నా, లేదా పిఎస్యూస్కి వెళ్దాం అనుకున్నా పిఎస్యూస్కి ఐఐటీస్ ప్రొవైడ్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. అంటే అక్కడ చదువుకున్నప్పుడు అక్కడ పీర్ గ్రూప్ కానీ, ల్యాబ్స్ కానీ, ఎక్స్పోజర్ కానీ, ప్రొఫెసర్స్ కానీ అంత హై ఎండ్ ఉండడం వల్ల ఈజీగా డిఫరెంట్ ఫీల్డ్స్లో ముందుకు వెళ్ళగలుగుతారు. అందుకని ఎన్ని కాలేజెస్ ఉన్నా ఈ రోజు కూడా ఐఐటీస్ గురించే స్టూడెంట్స్ వర్క్ చేస్తారు, కష్టపడతారు ఐఐటీస్లో ర్యాంక్ రావాలని చెప్పి. ఓకే, కానీ చాలా ఐఐటీస్ వద్దనుకొని కొంతమంది ఐఐటి సీట్ వచ్చినా వద్దనుకొని మళ్ళీ ఎన్ఐటీస్కి, త్రిబుల్ ఐటీస్కి వెళ్తుంటారట, నిజమేనా? సేమ్ ఇందా చెప్పినట్టుగానే టాప్ 10 ఐఐటీస్లో సీట్ వస్తే ఎవరు వదులుకోరు. బట్ లాస్ట్ 10 ఐఐటీస్ కన్నా కూడా కొన్ని మంచి ఎన్ఐటీస్ ఇండియాలో ఉన్న 31 ఎన్ఐటీస్లో 31 ఎన్ఐటీస్లో టాప్ ఎన్ఐటీస్ అంటే ఎన్ఐటి ట్రిచి, వరంగల్, సూరత్కల్ ఇవి ఉంటాయి టాప్. అవి లాస్ట్ ఐఐటీస్ కన్నా ఫార్ బెటర్. ఓకే, ఐఐటీస్లో లాస్ట్ ఉన్న ఐఐటీస్ కన్నా టాప్ ఎన్ఐటీస్ ఫార్ బెటర్. అందుకనే ఈ లాస్ట్ ఐఐటీస్లో సీట్ వచ్చినా వదిలి టాప్ ఎన్ఐటీస్కి వెళ్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ బ్రాంచ్ కూడా ఇంపార్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి గౌహతి మంచి ఐఐటియే, అది ర్యాంక్ 7 or 8 ర్యాంక్లో ఉంటుంది. ఐఐటి గౌహతిలో సివిల్ ఇంజనీరింగ్ కన్నా ఎన్ఐటి ట్రిచిలో కంప్యూటర్స్ వచ్చింది అనుకోండి, లైక్ చేస్తారు. అంటే కంప్యూటర్ సైన్స్ కావాలనుకున్నప్పుడు దానికి వెళ్తారు వాళ్ళు. అలా మనం ఒక కాలేజ్తో పాటు బ్రాంచ్ కూడా చూసుకునే అవసరం ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మన కాలేజీలో కూడా శరత్ చంద్ర ఐఐటి అకాడమీ జూనియర్ కాలేజీలో కూడా మనకి ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్, ముందే ఎవ్రీ ఇయర్ మన స్టూడెంట్స్ ఎంతోమంది ఐఐటీస్లో సీట్ సాధిస్తూ ఉంటారు. ఓకే, జోసా కౌన్సిలింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ జోసా కౌన్సిలింగ్ మొన్న క్లోజ్ అయింది. జోసా కౌన్సిలింగ్ అంటే ఏంటంటే జేఈ అడ్వాన్స్డ్ స్కోర్ మీద ఎవరైతే సీట్స్ ఇస్తారో, చాలామంది ఎన్ఐటీస్ మాత్రం మెయిన్స్ మీద వేసే ఇస్తారు ఉంటారు, కానీ కాదు, ఎన్ఐటీస్ అడ్వాన్స్ వేసే సీట్స్ ఉంటాయి. సో అడ్వాన్స్ ఎగ్జామ్ ర్యాంక్ మీద ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి. అలాగే ఐఏఎస్సి బెంగళూరు ఉంటుంది, ఐఏఎస్టి కేరళ, ఇవన్నీ ఉంటాయి. ఆప్ట్ చేసుకున్నప్పుడు మన స్టూడెంట్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మన స్టూడెంట్స్కి 100 మందికి పైగానే ఐఐటి ర్యాంక్స్ వచ్చాయి.
100 మందికి పైగా 8 ranks. ఎంతమంది స్టూడెంట్స్ కానీ సార్? అండ్ అవుట్ ఆఫ్ 450 స్టూడెంట్స్ 450 మందికి అంటే ఆల్మోస్ట్ వీ కెన్ సే 30% సక్సెస్. 30% డైరెక్ట్ స్ట్రైట్ అవే ఐఐటీస్ వచ్చాయి. అయితే ఈ ఐఐటీస్ 100 మందిలో ఒక 30 to 40 స్టూడెంట్స్ దే చోస్ ఫర్ టాప్ ఐఐటీస్ అండ్ అంటే వాళ్ళకి వచ్చిన ర్యాంక్కి టాప్ ఐఐటీస్ వచ్చేవాళ్ళు. టాప్ ఐఐటీస్ వాళ్ళు పేరు. మిగిలిన వాళ్ళకి టాప్ ఐఐటీస్ రాలా, టైర్ 2 టైర్ 3 వచ్చాయి. సో పేరుకి నేను 100 ర్యాంక్స్ వచ్చాయని చెప్పినప్పటికీ ఒక 60 మందికి టైర్ 2 టైర్ 3 వచ్చాయి, 70 మంది దాకా. సో వాళ్ళు ప్రిఫర్ చేయలే వాటికన్నా కూడా మంచి ఎన్ఐటీస్కి వెళ్ళారు, ఐఏఎస్ వింగ్ డ్రాప్ చేసుకున్నారు, ఐఏఎస్ జాబ్ చేసుకున్నారు. కొంతమంది బిట్స్కి వెళ్తున్నారు. బిట్స్ ప్లాన్ ఈజ్ బెటర్ దాన్ సమ్ ఆఫ్ ద బాటమ్ ఐఐటీస్. సో అలా పేరుకి 100 ర్యాంక్స్ వచ్చినప్పటికీ కూడా ఇన్ రియాలిటీ ఐఐటీస్కి వెళ్ళేది 30 మంది ఉంటారు. మిగిలిన ఐఐటీస్ కాకుండా వేరే కాలేజెస్కి బెటర్ బ్రాంచ్కి వెళ్తారు. ఓకే సార్, ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను కొంచెం ఆశ్చర్యానికి లోనయ్యి అడుగుతున్నాను. నేను 100 మంది ర్యాంక్స్ వచ్చాను, 100 మందిని తీసి పక్కన పెట్టండి, ఈ 30-40 మెంబర్స్కి ఐఐటీస్ వచ్చాయా? వచ్చాయి. అంటే 30 మెంబర్స్కి ఎలా వచ్చాయి? అరౌండ్ 35 మెంబర్స్ దాకా వెళ్తున్నారు, ఐఐటీస్కి వెళ్తున్నారు. ఎలాగంటే అదే ఓవరాల్గా 100 వచ్చింది అంటే వాళ్ళకి అవకాశం ఉన్న 35 మెంబర్స్ నిజంగానే ఐఐటీ సీట్ తీసుకున్నారా, అలొకేట్ చేసుకుంటున్నారా? తీసుకుంటున్నారు. అంటే ఇంకా మన జాబ్ అంటే వచ్చిందా అని అడుగుతున్నాను నేను. వచ్చింది జాబ్స్ అది రీసెంట్గా క్లోజ్ అయింది. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. సెలెక్ట్ అవ్వాలా ఇంకా. కానీ మనకున్న లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ బట్టి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బట్టి ఈ అబ్బాయికి ఐఐటి మెడ్రాస్లో కంప్యూటర్ సైన్స్ వస్తుంది, ఏదైనా ఐఐటి ఢిల్లీలో సివిల్ వస్తుంది అని చెప్పి మనకి ఐడియా వచ్చేస్తుంది మనకి. ఓకే, అంటే మీరు కౌన్సిలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారా? అంటే ఈ కౌన్సిలింగ్ పార్ట్లో కూడా మీరు హెల్ప్ చేస్తారు? యాక్చువల్లీ మన కాలేజ్లో ప్రత్యేకత ఏంటంటే మన స్టూడెంట్స్కి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయించడానికే కాకుండా జోసా కౌన్సిలింగ్లో రౌండ్ 1 రౌండ్ 2 ప్రతి రౌండ్లో కూడా హెల్ప్ చేస్తూ ఏ బ్రాంచ్ పైన పెట్టుకోవాలి, ఏ కాలేజ్ ఆప్ట్ చేసుకోవాలి, ప్లేస్మెంట్ ఇంపార్టెంట్ అయితే ఒకలా ముందుకెళ్ళాలి, ఎవరికైనా కూడా రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకలా ముందుకెళ్ళాలి. అంటే కాలేజెస్ మారిపోతుంటాయి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, అవి కూడా హ్యాండ్ హోల్డింగ్ చేస్తుంటాం. చాలా మంది కౌన్సిలింగ్ కోసమే బయట కొన్ని కన్సల్టెన్సీ తీసుకుంటారు. బట్ మన కాలేజ్ స్టూడెంట్స్కి మనమే హెల్ప్ చేస్తుంటాం, హ్యాండ్ హోల్డింగ్ చేస్తుంటాం. సార్ అయితే నేను ఖచ్చితంగా ఇది మొత్తం ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక కంప్లీట్ అయిన ఒక ప్రాసెస్. నేను మీరు చెప్పినట్టు 35 మెంబర్స్ నుంచి 40 మెంబర్స్ ర్యాంక్స్ రాకపోతే నేనే మాట్లాడతాను సార్ మీ గురించి. ఓకే, ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అండ్ ఇది లైవ్ వెళ్తుంది మళ్ళీ అంటే మొత్తం రిజల్ట్ మీరు నన్ను ఇన్వైట్ చేయాలి. మరి పిలుస్తాను. మోర్ దాన్ 30 స్టూడెంట్స్ ఐఐటీస్ తీసుకుంటారు ఖచ్చితంగా. ఒక 60 ఐఐటీస్ తీసుకోరు. ఓకే సార్, 30 మెంబర్స్ ఐఐటి అనుకున్నా, మిగతా వాళ్ళందరూ మీరు అన్నట్టు టాప్ ఎన్ఐటీస్, నైజర్, బిట్స్ ఇవన్నీ ప్రీమియర్ కాలేజెస్, మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు అన్నట్టు 100 మెంబర్స్ ఓవరాల్గా ఒక 70 to 80 మెంబర్స్ వీటిలో గన ఇదిగో ఈ సంవత్సరం మీ చాలా క్యాంపస్లు ఉన్నాయి కదా సార్, ఈ క్యాంపస్లో ఇక్కడ చదివారు అని మీరు కానీ చూపించగలిగితే క్యాంపస్ వైజ్ అక్కడి నుంచి ఏ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయగలిగారు ఖచ్చితంగా చూపిద్దాం. ఖచ్చితంగా చూపించాలి. మనం సీట్స్ అలొకేట్ అయిన తర్వాత వీడియో చేద్దాం మళ్ళీ మనం. ఖచ్చితంగా నేను వస్తాను, వాళ్ళతో కూడా కుదిరితే వాళ్ళ అవైలబిలిటీలో ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడచ్చు. ఎందుకంటే ర్యాంక్ వచ్చినా ఇంక మన దగ్గర ఉండకపోవచ్చు, బట్ మన దగ్గర ఉంటుంది కదా సార్, మన వాళ్ళు ఎక్కడ చదివారు, ఏ క్యాంపస్లో చదివారు, వాళ్ళు ఏ క్యాంపస్ ఏ ఐఐటి వచ్చింది తెలుస్తుంది కదా మన స్టూడెంట్స్ కాబట్టి. కౌన్సిలింగ్ అయిపోయింది ఎలకేట్ అవగా నాకు చెప్తారు వాళ్ళు, ఐడియా ఉంటుంది. సరే, ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి. అయితే సార్ ఇప్పుడు జేఈఈ ఇప్పుడు అంతా బాగానే ఉంది, మంచి ప్రీమియర్ కాలేజీలు వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ లాంగ్ టర్మ్ అవసరం ఉందంటారా? చాలా కాలేజీలో సీట్లు ఫ్రీ ఖాళీగానే ఉంటాయి సార్. మీరు అన్నట్టుగా నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ సీట్స్ ఇండియాలో ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉంటాయి. పర్టికులర్గా ఏపీ తెలంగాణలో ప్రతి వీధిలో ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ తయారయ్యే మధ్య. అవును. సో ఇంజనీరింగ్ కాలేజెస్లో చాలా కాలేజెస్కి స్టాండర్డ్స్ ఉండవు, ప్లేస్మెంట్స్ ఉండవు, మంచి టీచింగ్ ఫ్యాకల్టీ ఉండరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. అటువంటి కాలేజ్ సీట్స్ మిగిలిపోతూ ఉంటాయి. సీట్స్ చాలా మిగిలిపోతుంది చాలా వరకు. మంచి కాలేజ్ సీట్స్ ఫిల్ అయిపోతుంటాయి మంచి కాలేజెస్లో. కాబట్టి ఒకవేళ మనకి జేఈలో మంచి ర్యాంక్ రాకపోయినా, స్టూడెంట్స్కి ఎవరికైనా కూడా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ మంచిగా రాకపోయినా, ఎంసెట్లో కూడా యూనివర్సిటీస్కి వెళ్ళాలని ర్యాంక్స్ రాకపోయినా, ఖచ్చితంగా ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చేయాలి అనుకోకుండా ఇంకొక 1 year డ్రాప్ తీసుకొని మళ్ళీ జేఈ రాశారనుకోండి, జేఈ మెయిన్స్లో మంచి స్కోర్ వస్తే ఎన్ఐటి, అడ్వాన్స్ మంచి వస్తే ఐఐటి కానీ ఐఏఎస్సి కానీ లేదా IIITs కానీ, లేకపోతే ఒకవేళ జేఈతో పాటు బిట్స్ రాయిస్తాం. ఎలాగో బిట్స్లో మంచి ర్యాంక్ వస్తే బిట్స్ కానీ అలా అటు వెళ్దాం అనుకున్నప్పుడు 1 year వెయిట్ చేయడం మంచిది అని మీరు అడిగినట్టుగా. అసలు లాంగ్ టర్మ్ చేయాలా వద్దా క్వశ్చన్కి జనరల్గా లాంగ్ టర్మ్ చేయాలా వద్దా డిసిషన్ పేరెంట్ కన్నా కూడా స్టూడెంట్ తీసుకోవాలి. మన స్టూడెంట్కి ఓన్లీ కౌన్సిలింగ్ ఇవ్వగలం. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్లో ఇంటర్తో పాటు ఐఐటి కోచింగ్ కరికులం ఉంటుంది, ఐఐటి లాంగ్ టర్మ్ కరికులం సపరేట్. ఈ 2 ప్రోగ్రామ్స్ సపరేట్ రన్ చేస్తాం. ఓకే, అసలు ఈ ప్రోగ్రామ్స్ యొక్క కరికులం డిజైనింగ్ కానీ
లేకపోతే అప్రోచ్ కానీ ఎగ్జామ్స్ కానీ అంత డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇంటర్ ప్లస్ ఐఐటీలో మనకు ఆల్మోస్ట్ ఒక 1.5 years 2 years టైం ఉంటుంది. లాంగ్ టర్మ్ వాళ్ళకి 6 months టైమే ఉంటుంది. జేఈ మెయిన్స్ విల్ బీ ఇన్ జనవరి, 6 months టైమే ఉంటుంది. సో మొత్తం అంతా వేరేలా ప్లాన్ చేస్తామన్నమాట. సో ఈవెన్ ఇందాక నేను చెప్పిన 100 ర్యాంకుల్లో కూడా అదే 100 ఐఐటి ర్యాంక్స్ వస్తాయని చెప్పాను కదా, 100లో ఇంటర్మీడియట్ నుంచి ఒక 60 వస్తే లాంగ్ టర్మ్ నుంచి 40 వస్తున్నాయి మనకి. 40 అంటే ఐఐటీలో సీట్ వచ్చే ర్యాంక్ అది. ఐఐటి అంటే మొత్తం 23 ఐఐటి ఎక్కడ సీట్ వచ్చే ర్యాంక్ అనమాట, అలా వచ్చాయి. సో లాంగ్ టర్మ్ కూడా మనం సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి కారణం ఏంటంటే ఆ లాంగ్ టర్మ్ కరికులంని మనం క్రాక్ చేయగలిగాం. ఆ 6 months ఎలా ప్లాన్ చేయాలి, డిజైన్ చేయాలి, ప్రోగ్రామ్ చేయగలిగాం. అందుకని ర్యాంక్స్ వస్తున్నాయి. ఓకే, జనరల్గా చాలా తక్కువ మంది ఈ జేఈ లాంగ్ టర్మ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సార్. అదే జేఈ లాంగ్ టర్మ్లో మీరు అన్నట్టు ఓన్లీ ఎక్స్క్లూజివ్గా జేఈ గురించే అయితే వాట్ ఇఫ్ నాట్ దే ఆర్ అనేబుల్ టు క్రాక్, అప్పుడు పరిస్థితి ఏంటి సార్? నిజమే. ఇప్పుడు ఇంటర్మీడియట్ అనుకోండి, జేఈ రాకపోతే ఏదో వెళ్తుంటారు. బట్ లాంగ్ టర్మ్ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వస్తున్నప్పటికీ దాన్ని వదిలేసి మన దగ్గరికి వచ్చి అన్నీ లాంగ్ టర్మ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మంచి కాలేజ్ సీట్ రావాలి వాళ్ళకి. మంచి కాలేజ్, ఏదో కాలేజ్ రావడానికి లాంగ్ టర్మ్ అక్కర్లేదు, అవసరం లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా డిసెంబర్ జనవరి దాకా జేఈ మెయిన్స్నే ఫోకస్ చేస్తాం. జనవరిలో జరిగే phase 1 మెయిన్స్లో మంచి స్కోర్ వస్తుంది లాంగ్ టర్మ్ పిల్లలకి. బట్ మీరు అన్నట్టుగా కొంతమంది స్టూడెంట్ మిస్ అయింది అనుకోండి, అగైన్ ఏప్రిల్లో జేఈ మెయిన్స్ phase 2లో వచ్చేలా చేస్తాం. ఎందుకంటే గ్యాప్ ఉండదు 2.5 months. ఇంటర్ పిల్లలకి కష్టం. ఇంటర్ పిల్లలకి ఏమవుద్ది, phase 1కి phase 2కి మధ్యలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆ టైంలో వాళ్ళ టైం వేస్ట్ అవుద్ది. లాంగ్ టర్మ్ అలా కాదు. ఒకవేళ phase 1లో మంచి మార్క్స్ రాకపోయినా phase 2 ఏప్రిల్లో బాగా స్కోర్ చేయొచ్చు. అని మన దగ్గర ఉన్న పిల్లల్లో కొంతమంది అంటే వేరే కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదివి అక్కడ కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోలేక జేఈలో మంచి మార్క్స్ రాకపోవడం వల్ల మన దగ్గర లాంగ్ టర్మ్ జాయిన్ అవుతుంటారు. వాళ్ళకి మేము phase 1, phase 2 అండ్ అడ్వాన్స్ ఉంటుంది మేలో. ఈ 3 ఫోకస్ చేస్తూనే ప్యారలల్గా బిట్సాట్ రాయిస్తాం. బిట్సాట్కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అది ఎక్కువ కాలేజ్ చెప్పరు. బట్ మన దగ్గర శరత్ చంద్ర ఐఐటి అకాడమీతో పాటు ఐఏఎస్ అకాడమీ, బ్యాంకింగ్ ఉన్నాయి కాబట్టి రీజనింగ్ ఎక్స్క్లూజివ్ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి చెప్పిస్తుంటాం రీజనింగ్ కూడా. ఈవెన్ బీఆర్క్ అంటే జేఈ మెయిన్స్ లో పేపర్ 2 ఉంటుంది బీఆర్క్ అని, అది కూడా మనం రాయిస్తూ ఉంటాము. ఐఐఎస్సిఆర్స్ అవి కూడా ప్రెస్టీజియస్ కాలేజెస్, వాటికి వెళ్ళడానికి ఐఐఎస్సిఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది, అది రాయిస్తాము. నైసర్లోకి వెళ్ళడానికి నెక్స్ట్ ఎగ్జామ్ కానీ ఇవన్నీ రాయించడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్కి ఒకవేళ మంచి ఐఐటీస్, మంచి ఎన్ఐటీస్ మిస్ అయినా ఐఏఎస్సిఆర్, ఎన్ఐఎస్సిఆర్, బిట్సాట్, IIIT ఏదో ఒకటి మంచి వచ్చేస్తుంది. వచ్చేలా మేము కేర్ తీసుకుంటాం స్టూడెంట్స్కి. ఇవన్నీ అన్ని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బట్ ఎగ్జామ్ పేపర్స్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది. మనం డిఫరెంట్ మాక్ టెస్ట్లు పెట్టి అవన్నీ ట్రైన్ చేయిస్తాం పిల్లల్ని. దానివల్ల దే విల్ గెట్ ర్యాంక్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్. సార్ ఇప్పుడు జేఈ మెయిన్స్ చూసుకున్నా, అడ్వాన్స్ చూసుకున్నా, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా ఎవ్రీ ఇయర్ చాలా యూనిక్గా ఉంటుంది. సో విచ్ ఈస్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అన్నట్టు, అన్ప్రెడిక్టబుల్ అన్నట్లుంది. సో ఇప్పుడు అన్ప్రెడిక్టబుల్ ఉన్నప్పటికీ ఈ ర్యాంక్స్ ఎలా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు? మీరు అన్నట్టుగా మనం ప్రెడిక్టబిలిటీ బట్టి ర్యాంక్ ఎప్పుడు వస్తుందంటే మనం కొన్ని క్వశ్చన్స్ని ఫార్ములే ఎక్స్పెక్ట్ చేసి వాటిని రిపీట్ చేస్తే ర్యాంక్స్ వస్తుంటాయి మామూలుగా. బట్ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్, వే ఆఫ్ క్వశ్చన్స్ని బాగా మార్చేస్తున్నారు. ఎంత మారుస్తున్నారంటే కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ని నేర్చుకొని ప్రాక్టీస్ చేసి వెళ్ళడం వలన ర్యాంక్స్ రావట్లా. ఎవరైతే ఎగ్జామ్ సెంటర్లో క్వశ్చన్ చూసి ఇలాంటి క్వశ్చన్ ఆడి చూసారని గుర్తించుకొని చేసేవాళ్ళు కాకుండా ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్ నుంచి అప్లై చేయగలగాలి. సో మనం ఫండమెంటల్ కాన్సెప్ట్స్ నుంచి అప్లై చేయగలిగే స్కిల్ని ఇంప్రూవ్ చేయాలి పిల్లల్లో. చాలా కాలేజెస్లో ప్రతి టాపిక్ మీద కొన్ని 30 క్వశ్చన్లు ఇస్తారు, డిఫరెంట్ మోడల్స్ ఇస్తారు. ఆ మోడల్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఎగ్జామ్లో కూడా అవే మోడల్స్ ఇవ్వడం వల్ల పిల్లలు ఫాస్ట్ చేస్తారు. ఫైనల్ ఎగ్జామ్లో సేమ్ మోడల్ వస్తే మార్క్స్ వస్తాయి. ఇప్పుడు రావట్లా జేఈ మెయిన్స్, అడ్వాన్స్లో. సో మన కాలేజీలో నాలాగే మన ఫ్యాకల్టీల్లో సగం మంది ఐఐటిఎన్ ఫ్యాకల్టీ ఉన్నారు. అంటే డిఫరెంట్ ఐఐటీస్లో బీటెక్ చేసి ఒక 10 to 20 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు సగం మంది. ఇంకో సగం మంది మాస్టర్స్ చేసి పిహెచ్డి చేసే ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. అంటే సౌత్ ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు, నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కాన్సెప్టువల్ ఫండమెంటల్స్ మీదే స్ట్రెస్ చేస్తారు కానీ ఇంపార్టెంట్ ఫార్ములా చెప్పడం, ఇంపార్టెంట్ మోడల్స్ చెప్పడం ఇలా మేము వెళ్ళట్లేదు అనమాట. సో మాకు ఈవెన్ లాంగ్ టర్మ్లో 6 months ట్రాక్ షీట్ అయినా, ఇంటర్మీడియట్లో 1.5 year ట్రాక్ షీట్ అంటే ఏ రోజు ఏది ఫినిష్ చేయాలి, ఏ వారం ఏది ఫినిష్ చేయాలి క్లియర్గా ఉంటుంది. ఈ రోజు ఆ టాపిక్ ఫినిష్ చేసి అంటే ఒక 6 hours క్లాస్ ఉంటుంది డైలీ. 2 hours మ్యాథ్స్, 2 hours ఫిజిక్స్, 2 hours కెమిస్ట్రీ, 6 hours క్లాస్ ఉంటుంది.
లంచ్ తర్వాత 6 అవర్స్ స్టడీ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్ అంటే ఆ రోజు చెప్పే టాపిక్స్ మీద మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఇస్తాం, అసైన్మెంట్స్ చేయిస్తాం. సేమ్ సీనియర్ ఫ్యాకల్టీ ఐఐటీన్స్ వాళ్ళే ఉండి డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటారు. అయిపోయిన తర్వాత సాయంత్రం నైట్ 10th ఎగ్జామ్ పెడతాం. ఎగ్జామ్ ఎందుకంటే ఆ రోజు క్లాస్లో విన్నది 6 అసైన్మెంట్లో చేసిన దాన్ని ఎంత బాగా నేర్చుకోగలిగారు టెస్ట్ చేయడం కోసం అనమాట. ఆ ఎగ్జామ్స్ కూడా ముందే డిజైన్ అయిపోతాయి. అంటే ఏ రోజు ఏ టాపిక్ చెప్తామో ముందే ప్లాన్గా ఉంటుంది, డైలీ ప్రాక్టీస్ ప్లాన్గా ఉంటాయి, అండ్ ఎవ్రీ ఎగ్జామ్స్ కూడా ముందే డిజైన్ అయిపోయి ఉంటాయి అనమాట. అంటే కరికులం అంతా ఫిక్స్డ్గా ఉంటుంది. సో స్టూడెంట్స్కి ఎక్కడ డీపీటీలో కానీ డీపీటీ సరిగ్గా చేయలేకపోయినా, వీకెండ్ని సరిగ్గా చేయలేకపోయినా, అసైన్మెంట్ చేయడం మాకు అర్థమైపోతుంటుంది. వెంటనే అర్థమయ్యి అటువంటి స్టూడెంట్స్కి సపరేట్గా నెక్స్ట్ డే స్టడీ అవర్స్లో డౌట్స్ క్లియర్ చేయడం, ఆ టాపిక్ మళ్ళీ రివైజ్ చేయడం, అలా స్ట్రెంథెన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ప్లస్ మా మెటీరియల్ కూడా మీరు చూస్తే మా మెటీరియల్ తయారు చేసిన ఎక్స్పర్ట్స్. మా మెటీరియల్ ఉన్న ప్రతి క్వశ్చన్ మాడ్యూల్స్గా డివైడ్ చేస్తాం. అంటే ఫర్ ఫిజిక్స్ ఉందనుకోండి, ఒక 3 చాప్టర్లు ఒక బుక్ అనమాట, ఇంకో 3 అలాగా చేసి ప్రతి దాంట్లో కూడా లెవెల్స్ ఉంటాయి. అంటే మీరు చూస్తే ఒక చాప్టర్ ఉందండి, ఇప్పుడు ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ అయిపోయిన వెంటనే చాప్టర్ అయిపోయిన వెంటనే ఫస్ట్ ఆ టాపిక్లో ఎన్సీఆర్టీ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్సీఆర్టీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తాం. ఎందుకంటే జేఈ మెయిన్స్ అయినా అడ్వాన్స్లో కొంతవరకు కూడా మెయిన్స్ ఎక్కువ శాతం ఎన్సీఆర్టీ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో డైరెక్ట్ ఎన్సీఆర్టీ క్వశ్చన్ ఇస్తాము. సెకండ్ లెవెల్లో మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాం, జేఈ మెయిన్స్ క్వశ్చన్ ఇస్తాం సెకండ్ లెవెల్లో. ఓకే, తర్వాత జేఈ అడ్వాన్స్ క్వశ్చన్ ఇస్తాం, అడ్వాన్స్డ్. కాబట్టి అంటే స్టూడెంట్స్కి ఫస్ట్ ఎన్సీఆర్టీ లెవెల్లో బాగా స్ట్రెంథెన్ అవుతారు, ఎన్సీఆర్టీ లెవెల్లో, తర్వాత మెయిన్స్ లెవెల్లో, అడ్వాన్స్ లెవెల్లో. కొంతమంది స్టూడెంట్స్ అడ్వాన్స్ లెవెల్ రీచ్ అవ్వలేము కనిపించినప్పుడు ఎన్సీఆర్టీ మెయిన్స్ లెవెల్లో బాగా స్ట్రాంగ్ చేస్తాం, సరిపోద్ది అనుకుంటాం. అడ్వాన్స్ ఇంకా వాళ్ళు ట్రైన్ చేయం కొంతమంది స్టూడెంట్స్. కొంత అడ్వాన్స్ కావాలనుకున్నప్పుడు అడ్వాన్స్ ట్రైన్ చేస్తాం అనమాట, అది తీసుకెళ్తూ ఉంటాము. సో బెస్ట్ ఫ్యాకల్టీ, రైట్ కరికులం, క్లాసెస్ ఎంత చెప్తామో స్టడీ అవర్స్ అంతే ఫోకస్ చేస్తాం, డైలీ ప్రాక్టీస్ టెస్ట్, వీక్లీ ఎగ్జామ్ పేపర్ డిస్కస్ చేయడం, ఎగ్జామ్స్లో ఏ తప్పులు చేశారో తప్పులన్నీ కూడా సపరేట్గా ఎర్రర్ నోట్స్ పెట్టి రాయించడం. అలాగే అకాడమిక్ మేనేజ్మెంట్, అంటే ఫ్యాకల్టీ ఆ వీక్ అది ఫినిష్ చేయలేకపోయే పరిస్థితి కనిపిస్తే ముందు తెలుసుకొని ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని ఫినిష్ చేయించడం. సో ఆన్ టైం ఫినిష్ అవుతుంది, ఆన్ టైం. దానివల్ల లాస్ట్లో ఎక్కువసార్లు రివైజ్ చేయగలుగుతూ ఉంటాం. దానివల్ల ఇవన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటేనే ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ అనేది ఓన్లీ ఫ్యాకల్టీ బాగా చెప్తే రాదు. డైలీ ప్రాక్టీస్ బాగా పెడుతున్నాం లేదా, మెటీరియల్ బాగుందా లేదా, అసైన్మెంట్స్ చేస్తున్నామా, పిల్లలతో క్లాస్ నోట్స్ మనం రాయించగలగాలి. క్లాస్ జరుగుతున్న నోట్స్ రాయలేదనుకోండి, నోట్స్ చెక్ చేసి రాయించాలి, మన పిల్లలతో చెక్ చేయించాలి ఫ్రీక్వెంట్ పిల్లలతో. అలాగే ఏ టాపిక్స్లో స్టూడెంట్స్ వీక్గా ఉన్నారు, ఐఐటి లాంగ్ టర్మ్ అయితే 6 months ఉంటుంది. జూన్లో జాయిన్ అవుతారు, డిసెంబర్గా అయిపోవాలి, జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఈ 5-6 months మన సిలబస్ మొత్తాన్ని ఎంత బాగా చెప్పగల క్వశ్చన్ ఇక్కడ. మీరు ఇందాక అడిగారు ఐఐటి లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూట్స్ తక్కువ ఉంటాయని. కారణం ఏంటంటే ఐఐటి లాంగ్ టర్మ్ 5-6 monthsలోనే సిలబస్ అంతా ఫినిష్ చేసి రివైజ్ చేసి అలాంటి కరికులం ఉన్నది అతి తక్కువ కాలేజీల్లో. అందులో మాదొకటి. మన కాలేజ్ ఐఐటి లాంగ్ టర్మ్ ఫేమస్ ఎందుకేంటంటే ఆ 6 months ఎలా ప్లాన్ చేస్తామంటే మనం స్టూడెంట్స్కి ఏ టాపిక్స్ అయితే ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతారో మాకు ఐడియా ఉంది. ఆ టాపిక్స్ ఈజీగా ఉంటాయి, ఎవరికైనా వచ్చేస్తాయి. ప్రతి ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ ఉంటాడు, వాటిని త్వరగా ఫినిష్ చేసి ఏ టాపిక్స్ అయితే ఎక్కువ మంది పిల్లలు ఇంటర్మీడియట్లో వీక్గా ఉంటారో మాకు తెలుసు, వాటిని ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో కొన్ని టాపిక్స్ ఏమో ఫాస్ట్ ఫినిష్ చేస్తాం, కొన్ని స్లోగా చెప్తాం నీట్గా ఫండమెంటల్స్ నుంచి. ఆ బ్యాలెన్స్ చేసుకోవడం వల్లనే మేము జూన్లో మొదలుపెట్టి డిసెంబర్ కన్నా ముందు ఫినిష్ చేయగలుగుతున్నాం. అది లాంగ్ టర్మ్ చాలా ఇంపార్టెంట్. అండ్ లాంగ్ టర్మ్ ఫ్యాకల్టీ వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ డిఫరెంట్గా ఉండాలి. వాళ్ళు ప్రతి టాపిక్ని స్లోగా చెప్పుకుంటే సరిపోదు అనమాట, చాలా ఫాస్ట్గా అర్థం చెప్పే కెపాసిటీ ఉండాలి. సో అలా చెప్పడం వల్ల మనకి లాంగ్ టర్మ్లో మంచి ర్యాంక్స్ వస్తున్నాయి. ఇంకోటి సార్, ఈ అందరూ ఐఐటిఎన్ ఫ్యాకల్టీ అంటున్నారు కదా, సో అసలు ఐఐటిఎన్స్ అసలు అంటే ఐఐటి కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఎందుకని మరి టీచింగ్ తీసుకుంటున్నారు? యాక్చువల్లీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఐఐటీస్లో బీటెక్ చేసిన వాళ్ళల్లో కొంతమందికి వాళ్ళు బీటెక్ చేస్తున్నప్పుడే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీలో ఫర్ ఎగ్జాంపుల్ పి శర్మ ఫ్యాకల్టీ ఉన్నాడు, ఐఐటి మెంటర్స్ బీటెక్ అని, అలాగే అబ్బాయి కూడా. అయితే అతను ఐఐటి బీటెక్ చేస్తున్నప్పుడు 2nd, 3rd year నుంచి ఆన్లైన్లో క్లాస్ చెప్తుండేవాడు. అది టీచింగ్ అంటే ప్యాషన్, ఫిజిక్స్. అతను బయట రాగానే కొంతకాలం వర్క్ చేశాడు, 10 ఏళ్ల పాటు. దాని తర్వాత మనం తీసుకొని అవుతాను ఫ్యాకల్టీగా. ఇంకొంతమంది నేను ఫ్యాకల్టీగా కాకపోయినా మెంటర్స్ తీసుకుంటారు. ఎలా అంటే ఐఐటీలో మాస్టర్స్ ఎంటెక్ చేసి బయటకు వస్తారు, పాస్ అవుట్ అవుతారు. పాస్ అవుట్ అవగా నేను అపాయింట్ చేస్తాను, తీసుకొని
మెంటార్స్గా కొంతకాలం 3-4 మెంటార్స్ అంటే వాళ్ళు క్లాస్ చెప్పరు కానీ డౌట్ క్లారిఫికేషన్ అసైన్మెంట్ చేస్తుంటారు. 2-3 ఇయర్స్కి బాగా స్ట్రాంగ్ అవుతారు, ఫ్యాకల్టీ అవుతారు. అంటే ఒకటి శాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి. మా దగ్గర ఫ్యాకల్టీ వర్క్ చేస్తే శాలరీస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఐఐటి చదువుకున్న పిల్లలు బయట మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ అక్కడికి వెళ్తే ఓకే, కోర్ ఈజ్ గుడ్, కోర్లో కూడా శాలరీ బాగా, అందుకని ఎక్కువ శాలరీ మేము ఇస్తున్నాం. ఎక్కువ శాలరీ ఇస్తున్నాం, గ్రోత్ కూడా బెటర్గా ఉంటుంది. బట్ రెండింటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాషన్. టీచింగ్ అంటే బాగా ప్యాషన్ వాళ్ళు అందులోకి వస్తారు. టీచింగ్ ఇట్స్ ఏ నోబుల్ ప్రొఫెషన్ టీచింగ్ అనేది నా ఉద్దేశంలో. ఓకే ఓకే. సో ఇప్పుడు మీ పాయింట్లో జేఈ లాంగ్ టర్మ్ ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోవద్దు? జేఈ లాంగ్ టర్మ్ ఎవరు తీసుకోవాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంటర్మీడియట్లో కొంత స్ట్రెంత్ ఉండి వాళ్ళకున్న నాలెడ్జ్కి వాళ్ళకున్న స్కిల్కి వాళ్ళకి ఎగ్జామ్ మార్క్స్ మ్యాచ్ అవ్వలేదు అంటే నాకు నాలెడ్జ్ బాగానే ఉంది, బాగానే చదివాను, బట్ ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చాయి. సో ఇంకో 5-6 months కష్టపడితే నేను తెచ్చుకోగలను నమ్మకం ఉంటే తీసుకోవాలి. ఇంటర్మీడియట్లో ఏం చదవకుండా బాగా డల్గా వీక్గా ఉన్న పిల్లలు లాంగ్ టర్మ్ జాయిన్ అయిపోయి ఐఐటీలో 5-6 నెలలు ర్యాంక్ సాధిస్తారంటే కరెక్ట్ కాదు. అంటే పేరెంట్స్ ఒకవేళ ఫోర్స్ చేసినా స్టూడెంట్స్ అండర్స్టాండ్ దట్, వాళ్ళకి అర్థం అవ్వాలి. ఓకే. అలాగే ఒకవేళ ఇంటర్మీడియట్లో వాళ్ళు చదువుకున్న కాలేజ్లో మంచి ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల, కాన్సెప్ట్స్ బాగా చెప్పకపోవడం వల్ల స్టూడెంట్ తెలివైనవాడే, బట్ ఫ్యాకల్టీ బాగాలేకపోవడం వల్ల కొన్ని అర్థం ఉండవు. అలాంటి లాంగ్ టర్మ్ తీసుకుంటే అవన్నీ కవర్ చేసుకొని మంచిగా సాధించవచ్చు. సెకండ్ పాయింట్. మూడోది, అసలు వాళ్ళు నిజంగా ఎందుకు లాంగ్ టర్మ్ కావాలనుకుంటున్నారు? నిజంగా వాళ్ళు ఐఐటీకి వెళ్దాం అనుకుంటున్నారా? వాళ్ళకి వేరే కాలేజ్ ఇష్టం లేదా? అంటే ఆల్రెడీ మంచి కాలేజ్ వస్తుంది అనుకోండి, లాంగ్ టర్మ్ అనవసరం. మంచి కాలేజ్ రావట్లా, మంచి బ్రాంచ్ రావాలన్నప్పుడు మాత్రం లాంగ్ టర్మ్ తీసుకోవాలి. ఈ పారామీటర్స్ మనం ఫోకస్ చేసుకోవాలి. అసలు వర్తేనంటారా మళ్ళీ 1 year వేస్ట్ చేసుకోవడం? అది కూడా ఖచ్చితంగా ఒక స్టూడెంట్కి ఒక మంచి కాలేజ్లో మంచి బ్రాంచ్ చదువుకుందాం అనుకుంటే ఇంటర్ సెకండరీ అయిపోయిన వెంటనే అటువంటి కాలేజ్ రాకపోతే ఏదో ఒక నార్మల్ ఇంటి పక్కన కాలేజ్లో ఏదో బ్రాంచ్ అవడం కన్నా కూడా 1 year వెయిట్ చేసి కష్టపడి మంచి కాలేజ్ సీట్ సాధిస్తే సాటిస్ఫాక్షన్, త్రూ అవుట్ ద లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను పలానా చదువుకోని చెప్పుకోవచ్చు. అలాగే పెద్ద కాలేజీల్లో ఓన్లీ టీచింగే కాకుండా పీర్ గ్రూప్ బాగుంటుంది, నేను చెప్పినట్టుగా ల్యాబ్స్ బాగుంటాయి, తర్వాత వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంటుంది, ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ప్లేస్మెంట్స్ బాగుంటాయి, హైయర్ స్టడీస్కి బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్రొఫెసర్ రికమెండేషన్స్కి వాల్యూ ఉంటుంది, చాలా చేంజెస్ జరుగుతాయి. ఒక మంచి కాలేజ్లో 4 years అవడానికి ఒక వెరీ సింపుల్ కాలేజ్ 4 years తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది ఎక్స్పోజర్ కంటే. సరే, ఇంకా ఇంకొక విషయం, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము, నేను న్యూస్ కూడా చూశాను, జాయిన్ అయ్యేటప్పుడు ఒక ఫ్యాకల్టీ ఉంటారు, క్లాసులు చెప్పే ఫ్యాకల్టీ ఆర్ ట్రైనర్స్ ఆర్ టీచర్స్. 1 month 15 daysలోనే మారుతారు, మళ్ళీ 3 months తర్వాత మారుతారు. ఒక టాపిక్ ఒకరు చెప్తారు, దాని కంటిన్యూషన్ టాపిక్ ఇంకొకరు చెప్తారు. సో అంటే ఇది శరత్చంద్రలో కూడా ఇలాగే ఉంటుందా? యాక్చువల్గా శరత్చంద్రలో మనం తీసుకునే ఫ్యాకల్టీ అంత స్టేబుల్గా ఎక్కువ కాలం అంతా ఉంటారు. ఎందుకంటే మన ఫ్యాకల్టీని డైరెక్ట్గా రిక్రూట్ చేస్తాం. అంటే కన్సల్టెన్స్ ద్వారా కానీ బ్రోకర్ ద్వారా కానీ కాకుండా డైరెక్ట్గా మనమే వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి డెమో తీసుకొని ఇంటర్వ్యూ చేసి హై శాలరీస్ తీసుకుంటాం. కాబట్టి ఆ ఫ్యాకల్టీకి మన కాలేజ్కి రిలేషన్షిప్ ఉంటుంది. సో ఎక్కువ కాలం మనతో ఉంటారు. మీరు అన్నది కొన్ని ఫ్రాంచైజీల్లో ఉన్న కాలేజ్ లేకపోతే ఎడ్యుకేషన్ అలవాటు లేని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అకాడమిషియన్ని, నేను ఐఐటిఎన్ని నేను టీచ్ చేస్తుంటాను, నాకు ఫ్యాకల్టీ సెలక్షన్ ఐడియా ఉంది, ఫ్యాకల్టీ డైరెక్ట్గా నేనే సెలెక్ట్ చేస్తాను, నేనే. అలాగే నాకు డీన్ అందరూ ఉంటే సెలెక్ట్ చేస్తారు. కానీ చాలా కాలేజ్ ఫ్రాంచైజీ సిస్టమ్ ఏమవుతుందంటే రన్ చేసే వాళ్ళకి ఐడియా ఉండదు ఫ్యాకల్టీ గురించి. లేకపోతే ఏం చేస్తారు, ఒక కన్సల్టెన్సీ ద్వారా కానీ బ్రోకర్ ద్వారా కానీ ఫ్యాకల్టీ తెచ్చుకుంటారు. తెచ్చుకున్నప్పుడు ఆ ఫ్యాకల్టీ కాలేజ్ రిలేషన్షిప్ ఉండదు, మధ్యలో వేరే ఒక బాడీ ఉంటుంది. దానివల్ల ఈజీ బ్రేక్ అయిపోద్ది, వెళ్ళిపోతుంటారు. కొన్ని కాలేజీల్లో అయితే ఎట్ ఏ టైం ఒక కన్సల్టెన్సీ ద్వారా 10 మంది జాయిన్ అయ్యారు అనుకోండి, ఈ కాలేజ్కి ఆ కన్సల్టెన్సీ కూడా వచ్చింది అనుకోండి, ఎట్ ఏ టైం 10 members వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. రీసెంట్గా కూడా జరిగింది కొన్ని కాలేజెస్లో. అవును, జరిగింది. వాళ్ళు బయటకు వచ్చి పేరెంట్స్ మాట్లాడినా కానీ ఇంకా దానికి ఇంకేమి ఎవరు. అవును, ఆ కాలేజ్ చాలా ఉంటాయి మన దగ్గర. అంటే ఇండిపెండెంట్ ఒక్కొక్క ఫ్యాకల్టీ సెలెక్ట్ చేసుకుంటాం, హైర్ చేసుకుంటాం, అయితే గుడ్ పే. సో ఎవరు బయటకు వెళ్ళరు జనరల్గా. సార్, ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ చాలా క్యాంపస్లు ఉన్నాయి, 14 క్యాంపస్లు ఉన్నాయి. 14 క్యాంపస్లో ఒక్కొక్క దగ్గర దాదాపు 2 నుంచి 3 లేకపోతే 4 క్లాసులు ఉన్నాయి. సో దాదాపు ఇప్పుడు అంటే ఒక 50 నుంచి 60 క్లాసులు ఉన్నాయి. సో మీరు అన్నట్టు మీరు చెప్పిన ఇంప్లిమెంటేషను, డైలీ టెస్టులు జరగడం, ప్యారలల్గా అంతా ఒకటే లెవెల్లో ఈ సిలబస్ అవ్వడము, ఇదంతా పాసిబిలిటీ ఉందంటారా? యాక్చువల్గా దాన్ని నేను అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ అంటాను. అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే మన దగ్గర ఉన్న డిఫరెంట్ క్యాంపస్ల్లో క్లాసెస్లో అకాడమిక్స్ అనేవి యూనిఫార్మ్గా జరగాలి. ఓకే. దానికి ఏం చేస్తామంటే మనం క్యాంపస్ వైజ్గా ప్రిన్సిపల్స్ ఉంటారు, సబ్జెక్ట్ వైజ్గా హెచ్ఓడీస్ ఉంటారు. కెమిస్ట్రీ హెచ్ఓడి అని, ఫిజిక్స్ అని, బయాలజీ, మ్యాథమెటిక్స్ ఎవరీ క్యాంపస్కి ఉంటారా? ఉంటారు. అయితే
ఈ క్యాంపస్ ప్రిన్సిపల్స్ అండ్ సబ్ హెచ్ఓడీస్ రెగ్యులర్గా కోఆర్డినేట్ అవుతూ ఏదైతే ట్రాక్ షీట్ మనం తయారు చేసామో, అంటే సంవత్సరం మొత్తం ఏ రోజు ఏ టాపిక్ అవ్వాలి, ఏ వారం ఏ ఎగ్జామ్ జరగాలనేది, అది ఒక్కరోజు కొంచెం అటు ఇటు మిస్ అయినా కూడా నెక్స్ట్ డే దాన్ని బ్యాలెన్స్ చేసుకునేలాగా ముందుకెళ్తుంటారు అనమాట. ఓకే, ప్రతిరోజు అనుకున్నది జరుగుతూ ఉంటే ఓకే, 1 or 2 days కొంచెం అది స్లో అయినా ఏవైనా కూడా నెక్స్ట్ డే కొంచెం స్టడీ అవర్స్లోనే అరగంట ఎక్స్ట్రా టీచింగ్ టైం ఇచ్చి అది ఫినిష్ చేయడం జరుగుతుంది. అలాగే ఇలా జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే స్టూడెంట్స్ కొన్ని టాపిక్స్లో వీక్ అయిపోతారు, కొన్ని అర్థం కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటగా ఏదైనా ఒక పర్టికులర్ క్యాంపస్లో పర్టికులర్ క్లాస్లో ఒక ఫ్యాకల్టీ అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోతే వాళ్ళకి వీకెండ్ ఎగ్జామ్లో ఆ టాపిక్ మార్క్స్ తగ్గిపోతాయి. మార్క్స్ తగ్గితే వెంటనే నెక్స్ట్ వీకెండ్ ఏం చేస్తామంటే మేము అర్థం చేసుకుంటాం, ఓకే ఆ పర్టికులర్ క్లాస్కి వెళ్తున్న ఫ్యాకల్టీ చెప్పిన అర్థం వాళ్ళ పిల్లలకి. సో వాళ్ళ వరకు స్టడీ అవర్స్ ఎక్స్ట్రా క్లాస్ వేసి వేరే ఫ్యాకల్టీతో సేమ్ టాపిక్ మళ్ళీ చెప్పిస్తాం. ఎందుకంటే ఎక్కడా కూడా ఒక టాపిక్ అయినా వీక్ అవ్వకూడదు. ఒక్క టాపిక్ వీక్ అయినా కూడా ఈ వీకెండ్ ఎగ్జామ్స్లో లాస్ట్కి వెళ్ళేసరికి టైం సరిపోదు మళ్ళీ. అందుకనే సో ప్రతి స్టేజ్లో స్ట్రెంథెన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. దాన్ని నేను అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ అంటాను అనమాట. అది చాలా స్ట్రాంగ్గా మేము మెయింటైన్ చేస్తాం. అందుకనే మాకు యూనిఫామ్గా ప్రతి క్యాంపస్లో ప్రతి క్లాస్లో కూడా వి ప్రొడ్యూస్ సేమ్ రిజల్ట్స్ వస్తాయి ప్రతి దగ్గర. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైలీ ప్రాక్టీసెస్ పెడుతూ ఉంటాము, అంటే చాలా చిన్న ఎగ్జామ్ అది. డైలీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఫిజిక్స్లో ఒక 5 క్వశ్చన్లు, మ్యాథ్స్ ఒక 5 క్వశ్చన్లు ఇలా ఇస్తుంటాం అనమాట. కెమిస్ట్రీ 5 క్వశ్చన్లు, అంటే 5 క్వశ్చన్లు. కానీ ఎందుకు ఇస్తాం రీజన్ ఏంటంటే ఏదైనా క్యాంపస్లో ఒక క్లాస్లో ఫ్యాకల్టీ ఆ సబ్జెక్ట్ని బాగా చెప్పకపోయినా ఆ టాపిక్ని ఆ రోజు చెప్పాల్సిన టాపిక్లో అన్ని పాయింట్స్ కవర్ చేయకపోయినా కొన్ని వదిలేసినా కూడా ఆ సాయంత్రం పెట్టే ఎగ్జామ్లో పిల్లలు ఆన్ చేయలేరు, మాకు అర్థమైపోతుంది ఫ్యాకల్టీ బాగా చెప్పలేదని చెప్పి. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టే వాళ్ళు ఏమవుతుంది, ఫ్యాకల్టీ కూడా జాగ్రత్త పడతారు. సాయంత్రం ఎగ్జామ్ ఉంటుంది, ఈరోజు చెప్పాల్సిన టాపిక్స్లో 5-6 కాన్సెప్ట్స్ బాగా కవర్ చేయాలి, చేయకపోతే నా క్లాస్లో పిల్లలు తక్కువ మార్కులు వస్తాయి, దాని ప్రాబ్లం అవుతుందని చిన్న ఫీల్ ఉంటుంది ఫ్యాకల్టీలో. దానివల్ల చాలా జాగ్రత్త క్లాస్ చెప్తారన్నమాట ఫ్యాకల్టీ. స్టూడెంట్స్ కూడా ఈరోజు క్లాస్ సరిగ్గా వినకపోతే సాయంత్రం ఎగ్జామ్లో మార్క్స్ స్కోర్ చేయలేము, దానివల్ల మళ్ళీ మనకి పేరెంట్స్ దగ్గర నుంచి అయినా కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆ పాయింట్తో స్టూడెంట్స్ కూడా క్లాస్ జాగ్రత్త వింటారు. లేదా స్టూడెంట్స్ బట్టి ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ ఈరోజు క్లాస్ జరుగుతున్నా వినాల్సిన అవసరం ఏముందిలే, రేపు చదువుకుందాంలే, లేదా ఆదివారం చదువుకుందాం అనుకుంటారు. కానీ డైలీ ప్రాక్టీస్ జీపీటీ వలన ఏ రోజు క్లాస్ ఆ రోజే వింటారు, అసైన్మెంట్ సాల్వ్ చేస్తారు, డౌట్స్ క్లియర్ చేసుకుంటారు. ఎందుకంటే ఎగ్జామ్ రాయాలి కాబట్టి. ఆ 2 రకాలు హెల్ప్ అవుతుంది మాకు. ఓకే, సో చూసారు కదా గైస్, జేఈ లాంగ్ టర్మ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక్క జేఈ లాంగ్ టర్మ్లోనే వీళ్ళకి 40 ర్యాంక్స్ 40 ర్యాంక్స్ దే హ్యావ్ ప్రొడ్యూస్డ్ టు ఐఐటి. సో ఒకసారి చూడండి, అక్కడ కూడా మీరు రండి, క్లాసెస్ వినండి, మాట్లాడండి. 3 days ఫ్రీ హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంతా చూసుకొని యూ కెన్ టేక్ ఏ కాల్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.